బీసీలకి 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ చేసింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 2 సంవత్సరాల కాలంలో అసెంబ్లీలో బిల్లు పెట్టి అన్ని పక్షాలని ఆమోదం తీసుకొని అది గవర్నర్ పంపించారు. పంపించినప్పటి నుంచి ఇప్పటి వరకు అది పెండింగ్ పెట్టినట్టు కానీ లేదని చెప్పంటే తిరస్కరించడం కానీ ఆమోదించడం కానీ జరగలేదు. మరి పెండింగ్ పెట్టడం ఎందుకు పెండింగ్ పెట్టిన అన్నటువంటిది కారణాలు చెప్పట్లేదు. కానీ బీజేపీ చెప్తా ఉన్నది ఈరోజు మైనార్టీలకి 10% రిజర్వేషన్ కల్పించారు కాబట్టి మేము తిరస్కరిస్తున్నామని చెప్పనేసి బహిరంగంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈరోజు బీసీలుగా ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 42% కావాలని బీసీ సంఘాలు కానీ అదే రకం వామపక్ష పార్టీలు కానీ చాలా పెద్ద ఎత్తున ఆ రకమైనటువంటి పిలుపు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు సిపిఎం పార్టీ రాజ్భవన్కి రేపు ఉదయం తేదీ 17/10/2025 రోజు అంటే రేపు ఉదయం 9 గంటలకి రాజ్భవన్ ఆఫీస్ని ముట్టడించడం కోసం సిపిఎం పార్టీ పిలిపించింది. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లా నుండి మరి వేలాది మంది తరలి వెళ్ళడానికి ఈరోజు కార్యకర్తలందరూ కూడా ఆ రకంగా సంసిద్ధత వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగా మరి బీసీలకు 42% మరి ఆమోదించినప్పటికీ మరి పెండింగ్ ఎందుకు పెట్టారంటే దానికి ఏ రకం కూడా కారణాలు చెప్పట్లేదు. కానీ మరి ఈ రకంగా పెండింగ్ పెట్టినప్పుడు కాంగ్రెస్ చిత్తశుద్ధి ఉంటే అన్ని పక్షాలను తీసుకొని బీజేపీ మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఏ రకమైనటువంటి ప్రయత్నం చేయట్లేదు. ఒంటరిగా పోయి ఢిల్లీలో ఆ రకంగా ఒక్కరోజు ధర్నా చేసి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వచ్చి ఈరోజు ఎన్నికల షెడ్యూల్ని ప్రిపేర్ చేశారు. ఈ ఎన్నికల షెడ్యూల్లో కోర్టుకు వెళ్తే ఆ కోర్టు సంబంధించినటువంటిది స్టే ఇచ్చినటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే. కానీ మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి లీగల్గా కోర్టు ద్వారా కానీ సుప్రీంకోర్టుకి వెళ్ళి లీగల్గా తీసుకురావడం కానీ లేదని చెప్పంటే రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చడం కానీ ఆ రకంగా ప్రయత్నం కొనసాగించడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం బీజేపీ మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఆ రకమైనటువంటి ప్రయత్నం కొనసాగట్లేదు. కాబట్టి ఇప్పటికైనా అన్ని పక్షాలను కూడగట్టి బీజేపీ మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ప్రయత్నం చేయడం మంచిది. 42% రిజర్వేషన్ అమలు చేయడం కోసం ప్రత్యేకంగా ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా రాజ్భవన్కి రేపు పొద్దున్నే ఆ రకంగా మరి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.